100 days of governance. టీడీపీ జేఎస్పీ బీజేపీ కూటమి నుండి ఉచిత ఇసుక సరఫరా ఇది సంవత్సరం మేనిఫెస్టోలో అతిపెద్ద హామీ. బట్ ఇది వరకు ఎంతైతే ఇచ్చుకుంటున్నారో ఇసుకనే అంతే పెట్టుకుంటున్నారు. జాబ్స్ విషయంలో కూడా కొంచెం డిస్పాండెన్సీ ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా సూపర్ 6 ఈ పేరు చాలా వైరల్ అయింది అండ్ చాలా మంది సూపర్ 6 హామీలకు అట్రాక్ట్ అయ్యారు. వీటి ఫుల్ఫిల్మెంట్ లో కరెంట్ గవర్నమెంట్ కొంచెం లాగ్ అయ్యింది. ఈ రీఇంబర్స్మెంట్ గురించి మాట్లాడారు. జనరల్ గా మార్చ్ లో అయ్యేది ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలేదని చెప్పారు. 104, 108 వర్కర్స్ కి సాలరీస్ ఇవ్వట్లేదని. అన్నిటికన్నా ముఖ్యంగా రెడ్ బుక్ బుల్డోజర్ జస్టిస్ మీద ఫస్ట్లీ టీడీపీ గవర్నమెంట్ కి నా 3 క్వశ్చన్లు. ఒకటి, సూపర్ 6 ని మీ మేనిఫెస్టోలో చాలా ప్రమోట్ చేశారు. దాని పరిస్థితి ఏంటి? ఒక 100 రోజులు అయిపోయింది, ఇప్పుడు దాకా జరగలేదు. ఈ ప్రామిస్ ని ఎప్పటి లోపల ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు. ఇకపోతే రెండో క్వశ్చన్, ఈ రెడ్ బుక్ ఎంత వరకు కరెక్ట్ అంటారు? మనం ఒక డెమోక్రటిక్ సొసైటీలో ఉన్నాం. మనకు ఎవరైనా అన్యాయం చేస్తే మనం లీగల్ గా వెళ్ళాలి. కక్ష సాధింపు చర్యలు అనేటివి ఎవ్వరికి ఏ సిచ్యువేషన్ లో ఎక్కడా కరెక్ట్ కావు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మూడో క్వశ్చన్, ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ మీరు ఎంతవరకు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది మీకు ముందే తెలిసిన కరెక్ట్ టైం జనాలకు చెప్పకపోవడం వల్ల పానిక్ అవుతారని చెప్పి ఈ ఎర్రర్ ఇన్ జడ్జ్మెంట్ వల్ల హ్యూమన్ లైఫ్ లాస్ అయిందని చెప్తున్నారు. 50 మందికి పైగా చనిపోయారని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఒక సగటు వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలుసుకోవాలని ఉంది.